హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా మనతో వాదనకు దిగుతూ ఉంటే నీతో వాదించాలని అనుకోవట్లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ. కొందరు ప్రతి విషయానికి ఇతరులతో పోలుస్తూ ఉంటారు కదా, అప్పుడు ఇతరులతో పోల్చవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ కంపేర్ విత్ అదర్స్. డోంట్ కంపేర్ విత్ అదర్స్. మంచి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి కదా. ఎవరికైనా మంచి అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని జారవిడుచుకోకు అని ఇలా చెప్పాలి. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. కొందరు అందరితో చాలా మంచిగా కలుపుగోలుగా ఉంటారు కదా, అతను చాలా కలుపుగోలు మనిషి అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఎ పీపుల్ పర్సన్. హీ ఈజ్ ఎ పీపుల్ పర్సన్. ఎవరైనా ఏదైనా పని ప్రారంభించే ముందు చేయగలనో లేదో అని ఆలోచిస్తూ ఉంటే ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు అని ఇలా చెప్పాలి. యూ వోంట్ లూజ్ ఎనీథింగ్ బై ట్రయింగ్. యూ వోంట్ లూజ్ ఎనీథింగ్ బై ట్రయింగ్. కొందరు మూఢనమ్మకాలను నమ్ముతూ ఉంటారు కదా, అప్పుడు ఇలాంటివి నువ్వు నమ్ముతావా అని ఇలా అడగాలి. డూ యూ బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్? డూ యూ బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్? అరటి పండ్లు సరిగా పండకపోతే అరటి పండ్లు పండలేదు అని ఇలా చెప్పాలి. ద బనానాస్ హ్యావెంట్ రైపెండ్. ద బనానాస్ హ్యావెంట్ రైపెండ్. అప్పుడప్పుడు కళ్ళు అదురుతూ ఉంటాయి కదా, నా కుడి కన్ను అదురుతుంది అని ఇలా చెప్పాలి. మై రైట్ ఐ ఈజ్ ట్విచ్చింగ్. మై రైట్ ఐ ఈజ్ ట్విచ్చింగ్. ఎవరైనా ఎక్కువగా విసిగిస్తూ ఉంటే నా ఓపిక నశించింది అని ఇలా చెప్పాలి. ఐ లాస్ట్ మై పేషెన్స్. ఐ లాస్ట్ మై పేషెన్స్. ఎవరైనా తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు తినగలిగినంత తిను అని ఇలా చెప్పాలి. ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఎప్పుడైనా ఎక్కువగా పనిచేస్తే ఒళ్ళంతా నొప్పులు వస్తాయి కదా, అప్పుడు నా ఒళ్ళంతా నొప్పులు అని ఇలా చెప్పాలి. మై హోల్ బాడీ హర్ట్స్. మై హోల్ బాడీ హర్ట్స్. వాతావరణం బాగోనప్పుడు ఈదురుగాలులు వీస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఈదురుగాలులు వీస్తున్నాయి అని ఇలా చెప్పాలి. గస్టీ విండ్స్ ఆర్ బ్లోయింగ్. గస్టీ విండ్స్ ఆర్ బ్లోయింగ్. ఎండలో ఎక్కువసేపు తిరిగితే దాహం వేస్తుంది కదా, నాకు చాలా దాహం వేస్తుంది అని ఇలా చెప్పాలి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థర్స్టీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థర్స్టీ. ఎవరైనా అబద్ధాలు చెబుతున్నట్టు అనుమానంగా ఉన్నప్పుడు నాకు కేవలం నిజమే చెప్పు అని ఇలా అడగాలి. జస్ట్ టెల్ మీ ద ట్రూత్. జస్ట్ టెల్ మీ ద ట్రూత్. ఎవరి వల్లనైనా మనకి మంచి జరిగినా చెడు జరిగినా ఇదంతా నీ వల్లే అని ఇలా చెప్పాలి. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ. ఎవరైనా చెప్పిన పని చేయకుండా సాకులు చెబుతూ ఉంటే కుంటి సాకులు చెప్పకు అని ఇలా చెప్పాలి. డోంట్ టెల్ లేమ్ ఎక్స్క్యూజెస్. డోంట్ టెల్ లేమ్ ఎక్స్క్యూజెస్. బాధలో ఉన్నవాళ్ళని ఎవరైనా మరింత బాధ కలిగేటట్లుగా మాట్లాడితే పుండి మీద కారం చల్లినట్లు అంటాం కదా, దాన్ని ఇలా చెప్పాలి. యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. ప్రతి మనిషికి ఏవో ఒక నమ్మకాలు ఉంటూ ఉంటాయి కదా, ఎవరి నమ్మకాలు వాళ్ళవి అని ఇలా చెప్పాలి. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ బిలీఫ్స్. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ బిలీఫ్స్. ఏదైనా ఎక్కువగా తింటే కడుపు నిండిపోతుంది కదా, నా కడుపు నిండిపోయింది అని ఇలా చెప్పాలి.
మై టమ్మీ ఈజ్ ఫుల్. మై టమ్మీ ఈజ్ ఫుల్. మామిడి పళ్ళని ఎక్కువ కాలం బయట ఉంచితే కుళ్ళిపోతాయి కదా. మామిడి పళ్ళు కుళ్ళిపోయాయి అని ఇలా చెప్పాలి. ద మ్యాంగోస్ ఆర్ రాటెన్. ద మ్యాంగోస్ ఆర్ రాటెన్. ఎవరైనా అనుకున్నది సాధించకపోతే నిరాశ చెందుతారు కదా. అప్పుడు నిరాశ చెందకు అని ఇలా చెప్పాలి. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. అప్పుడప్పుడు తీవ్రమైన వడగాలులు వీస్తూ ఉంటాయి కదా. అప్పుడు ఈరోజు తీవ్రమైన వడగాలి వీస్తుంది అని ఇలా చెప్పాలి. ఇంటెన్స్ హీట్ వేవ్ ఈజ్ బ్లోయింగ్ టుడే. ఇంటెన్స్ హీట్ వేవ్ ఈజ్ బ్లోయింగ్ టుడే. కొందరు మనం చెప్పేది వినిపించుకోకుండా మాట్లాడుతూనే ఉంటారు కదా. అప్పుడు కొంచెం నేను చెప్పేది విను అని ఇలా చెప్పాలి. జస్ట్ లిజన్ టు మీ. జస్ట్ లిజన్ టు మీ. ఎవరైనా ఇచ్చిన మాట తప్పినప్పుడు నువ్వు నీ మాట తప్పుతున్నావు అని ఇలా చెప్పాలి. యు ఆర్ గోయింగ్ బ్యాక్ ఆన్ యువర్ వర్డ్స్. యు ఆర్ గోయింగ్ బ్యాక్ ఆన్ యువర్ వర్డ్స్. అప్పుడప్పుడు మనకి ఏదో మంచి జరగబోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడు ఏదో మంచి జరగబోతుంది అని ఇలా చెప్పాలి. సంథింగ్ గుడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. సంథింగ్ గుడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఎవరైనా చేసే పని మీద ధ్యాస లేకుండా చేస్తూ ఉంటే నీ ధ్యాస ఎక్కడుంది అని ఇలా అడగాలి. వేర్ ఈజ్ యువర్ అటెన్షన్. వేర్ ఈజ్ యువర్ అటెన్షన్. ఎవరైనా ఏ లోటు లేకుండా అన్నీ కలిగి ఉంటే మాకు ఏమీ లోటు లేదు అని ఇలా చెప్పాలి. వీ ల్యాక్ నథింగ్. వీ ల్యాక్ నథింగ్. ఎవరైనా మనం ఎప్పుడూ ఊహించని విధంగా ప్రవర్తిస్తే నేను నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు అని ఇలా చెప్పాలి. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ. ఎవరైనా ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే పని లేకుండా ఊరికే కూర్చోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ సిట్ ఐడిల్. డోంట్ సిట్ ఐడిల్. మన మీద మనకి పూర్తి నమ్మకం ఉన్నప్పుడు నన్ను నేను నమ్ముతాను అని ఇలా చెప్పాలి. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. మనం ఎవరినైనా ఏదైనా విషయం గురించి అడగాలనుకున్నప్పుడు నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా అని ఇలా అడగాలి. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్. ఎవరైనా ఖచ్చితంగా రారని తెలిసినప్పుడు ఖచ్చితంగా అతను రాడు అని ఇలా చెప్పాలి. ఐ యామ్ షూర్ హీ విల్ నాట్ కమ్. ఐ యామ్ షూర్ హీ విల్ నాట్ కమ్. ఎవరి పద్ధతులైనా మనకు నచ్చకపోతే నీ పద్ధతులు మార్చుకో అని ఇలా చెప్పాలి. మెండ్ యువర్ వేస్. మెండ్ యువర్ వేస్. ఎవరైనా దేని గురించైనా ఎక్కువగా ఆశపడుతూ ఉంటే అతిగా ఆశించకు అని ఇలా చెప్పాలి. డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్. డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్. ఏదైనా విషయాన్ని రహస్యంగా ఉంచాల్సి వచ్చినప్పుడు దీన్ని రహస్యంగా ఉంచు అని ఇలా చెప్పాలి. కీప్ ఇట్ ఏ సీక్రెట్. కీప్ ఇట్ ఏ సీక్రెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.